హలో అండ్ వెల్కమ్ బ్యాక్. సో ఎవరైతే ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నారో లేదా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో సో వాళ్ళందరికీ యూస్ఫుల్ అయ్యే వీడియో అండి ఇది. సో టెట్కి మన 30 మార్క్స్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది కదా, అది అన్ని సబ్జెక్ట్ వాళ్ళకు ఉంటుంది. సో వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్ఏ ఇంగ్లీష్, స్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ వాళ్ళకు, హెచ్జిటి వాళ్ళకు, డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్. టుడేస్ టాపిక్ ఈజ్ వర్బ్. సో వర్బ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండి ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ గ్రామర్ ఎస్పెషల్లీ. సో వర్బ్ ఎలా అంటే హ్యూమన్ బీయింగ్కి హార్ట్ ఎలా అయితే ఇంపార్టెంట్ ఆర్గానో, అది లేకుంటే హ్యూమన్ బీయింగ్ బ్రతకడో, అదేవిధంగా మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వర్బ్స్ అనేది అంత ఇంపార్టెంట్. వర్బ్ లేనిదే మనం ఏ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయలేం. మీరు దగ్గర ఏ బుక్ అయినా ఓపెన్ చేసి చూసుకోండి, ప్రతి ఒక్క సెంటెన్స్లో గమనించండి వర్బ్ ఖచ్చితంగా ఉంటుంది. అది మెయిన్ వర్బ్ కానీ హెల్పింగ్ వర్బ్ కానీ ఖచ్చితంగా అయితే వర్బ్ ఉండాలి. వర్బ్ లేనిదే మనం ఏ సెంటెన్స్ కూడా ఫ్రేమ్ చేయలేం. సో అంత ఇంపార్టెంట్ వర్బ్. సో వర్బ్ అర్థమైందంటే మిగతా కాన్సెప్ట్ అంటే దీనికి కనెక్షన్గా మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో అందుకే ముందు వర్బ్ ఇంపార్టెంట్ అండి. సో అందుకే ఈరోజు మన క్లాస్ వర్బ్ నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఇది చూడడానికి బేసిక్ కదా అనుకుంటాం, కానీ ఇందులో చాలా రకాల టైప్స్ ఉన్నాయి. అడ్వాన్స్ లెవెల్లోకి మనం వెళ్తామండి. ప్రస్తుతానికి మనం బేసిక్ నుంచి స్టార్ట్ చేయాలి కదా, 0 నుంచి వెళ్ళాలి. 0 క్లాస్ ఇది. తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ అట్లా అడ్వాన్స్ వర్బ్లో మీరు ఎప్పుడు తెలియని విధంగా తెలియని టైప్స్ అని మీరు తెలుసుకుంటారండి ఈ వీడియోలో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ అండి. సో వాట్ ఈజ్ ఏ వర్బ్? సో మీ అందరికీ తెలిసిన విషయమే, వర్బ్ అంటే అన్ యాక్షన్ వర్డ్, రైట్? సో క్రియని, ఒక పనిని తెలియజేసే పదమే వర్బ్ కదా. సో వర్బ్లో బేసిక్గా 2 రకాలు ఉంటాయండి. ఒకటి మెయిన్ వర్బ్ అండ్ హెల్పింగ్ వర్బ్స్. సో దానికి ఇంకో పేరు కూడా మనం తెలుసుకోవాలి. మెయిన్ వర్బ్ ఇంకో పేరు ప్రిన్సిపల్ వర్బ్ ఆర్ లెక్సికల్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఉన్న ఇంకో పేరే ఆక్సిలరీ వర్బ్స్. క్లియర్? 2 టైప్స్ ఉంటాయి, మెయిన్ వర్బ్ ఒకటి, హెల్పింగ్ వర్బ్ ఒకటి, రైట్? సో హెల్పింగ్ వర్బ్ చూస్తే ఫస్ట్ మనం దీనిలో మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి, ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్ ఉంటాయి. సో ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్స్లో బీ ఫార్మ్స్, డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్ 3 రకాలుగా ఉంటాయి. అండ్ మోడల్ ఆక్సిలరీ వర్బ్స్లో క్యాన్, కుడ్, షెల్, షుడ్, విల్, వుడ్, మే, మైట్, మస్ట్, ఆట్ టు, నీడ్ టు, డేర్ టు అనేవి ఇవన్నీ కూడా మనకు మోడల్ ఆక్సిలరీ వర్బ్స్. సో ఇవన్నీ హెల్పింగ్ వర్బ్స్ కిందకి వస్తాయి. హెల్పింగ్ వర్బ్స్ అనేది మనం నెక్స్ట్ వీడియో డిస్కస్ చేద్దాం డీటెయిల్గా. సో ఈ వీడియోలో మాత్రం మనం ఓన్లీ వి ఫోకస్ ఆన్ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్లో ఉన్న రకాల గురించి మనం మాట్లాడదాం. అండ్ మెయిన్ వర్బ్స్లో టైప్ చూసినట్లయితే మనకు చాలా రకాలుగా ఉన్నాయండి. సో ట్రాన్సిటివ్ వర్బ్స్, ఇంట్రాన్సిటివ్ వర్బ్స్, ఫైనైట్ వర్బ్, నాన్ ఫైనైట్ వర్బ్, డైనమిక్ వర్బ్, స్టేటివ్ వర్బ్, లింకింగ్ వర్బ్, కయాటిక్ వర్బ్, ఇన్కయాటిక్ వర్బ్, ఇలా చాలా వరకు మనకు టైప్స్ ఉంటాయి. సో డైరెక్ట్ మనం డిస్కస్ చేసినామంటే ఏం అర్థం కాదండి. సో దానికంటే ముందు మనం బేసిక్ మెయిన్ వర్బ్స్లోనే మనం ఇంటర్నల్గా డివైడ్ చేసుకొని ముందు బేసిక్ మెయిన్ వర్బ్ యొక్క ఫార్మ్స్ని గుర్తుపెట్టుకోవాలి. తర్వాతే మనం ఈ అడ్వాన్స్ క్లాస్కి వెళ్ళొచ్చు. లుక్ ఎట్ ద ఎగ్జాంపుల్. ఎ వర్బ్ షోస్ అన్ యాక్షన్, అన్ ఈవెంట్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే వర్బ్ అనేది ఏదైనా ఒక పనిని, ఒక క్రియని లేదా ఏదైనా ఒక స్థితిని గురించి తెలియజేసేదే వర్బ్, రైట్? సో కొన్ని ఎగ్జాంపుల్స్ చూసినట్లయితే మనకు ఈట్, డ్రింక్, ప్లే ఇలాంటివి మనకు ఫిజికల్ యాక్షన్. కొన్ని మెంటల్ యాక్షన్ కూడా లైక్ థింక్, అండర్స్టాండ్, ఇట్సెట్రా, ఇవన్నీ కూడా మనకు వర్బ్స్ కిందకి వస్తాయి. సో వర్బ్లకు 3 ఫామ్స్గా డివైడ్ చేయబడతాయి ఇది. సో దీన్ని మనం షార్ట్ ఫామ్గా V1, V2, V3 అని కూడా అంటాం. V1 అంటే బేస్ ఫామ్ ఆఫ్ వర్బ్ లేదా ప్రజెంట్ ఫామ్ ఆఫ్ వర్బ్ అని కూడా అంటాం. V2 అనేది పాస్ట్ టెన్స్లో యూజ్ చేస్తాం. V3 అనేది ఫ్యూచర్ టెన్స్ కాదండి, పాస్ట్ పార్టిసిపల్ ఫామ్స్, అంటే మనకు పర్ఫెక్ట్ టెన్సెస్లో ఇవి యూజ్ చేస్తాం. అండ్ ప్యాసివ్ వాయిస్లో యూజ్ చేస్తాం. దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం డీటెయిల్గా. ముందు ఫామ్స్ బేసిక్ V1, V2, V3 ఏంటో చూద్దాం. సో ఇందులో మనం కేటగిరీస్ ఇంటర్నల్గా చేసుకోవాలి. సో ఇంటర్నల్గా నేను డివైడ్ చేశానండి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ రెగ్యులర్ వర్బ్స్లో. అందులో కూడా కొన్ని టైప్స్ కూడా నేను అర్థం కావడానికి కోసం డివైడ్ చేశాను. ముందు రెగ్యులర్ వర్బ్స్ చూద్దాం. రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ ఈడీ ఫార్మ్స్ యాడ్ చేయడం వల్ల V2 లేదా V3 ఏర్పడితే దాన్ని మనం రెగ్యులర్ వర్బ్స్ అంటాం. బేస్ ఫామ్లో కాదు, V2, V3లో మాత్రమే ఈడీ యాడ్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ స్టార్ట్, స్టార్టెడ్, స్టార్టెడ్, ఎండ్, ఎండెడ్, ఎండెడ్, ఆస్క్, ఆస్ట్, ఆస్ట్. సో ఈడీ ఫామ్ యాడ్ చేస్తున్నాం కదా V2, V3కి, ఇవన్నీ రెగ్యులర్ వర్బ్స్ కిందకి వస్తాయి. ఇంకోటి వాంట్, వాంటెడ్, వాంటెడ్ కానీ క్రియేట్, క్రియేటెడ్, క్రియేటెడ్. సో ఇలా ఏదైనా కూడా ఈడీ ఫామ్స్ యాడ్ చేస్తే V2, V3 ఏర్పడితే అది రెగ్యులర్ వర్బ్గా మనం పరిగణించబడతాయి. క్లియర్ ఇంతవరకు? నెక్స్ట్ టైప్ ఇందులో ఇర్రెగ్యులర్ వర్బ్స్. అంటే 3 వర్డ్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి, ఈడీ ఫామ్స్ రాదు దీనికి. చూడండి ఎగ్జాంపుల్, రైట్, రోట్, రిటన్, స్పీక్, స్పోక్, స్పోకన్, బ్రేక్, బ్రోక్, బ్రోకన్. చూసారా, 3 వర్డ్స్ కూడా డిఫరెంట్గా వస్తున్నాయి. సేమ్ వర్డ్ ఎక్కడ కూడా లేదు. చూస్, చోస్, చూసెన్, నో, నీవ్, నోన్, రైజ్, రోజ్, రైజన్, డ్రైవ్, డ్రోవ్, డ్రివెన్. చూడండి మీరు ఎక్కడ కూడా మనకు ఈడీ ఫామ్ కానీ యాడ్ చేయడం లేదు. సో ఇవన్నీ కూడా మనకు ఇర్రెగ్యులర్ వర్బ్స్ కిందకి వస్తాయి.
ఇంకో టైప్ చూసినట్లయితే మనకు 2 వర్డ్స్ ఆర్ సేమ్, 2 పదాలు సేమ్గా వస్తాయి. చూస్తే టెల్, టోల్డ్, టోల్డ్, సెల్, సోల్డ్, సోల్డ్, మేక్, మేడ్, మేడ్. చూసారా 2 వర్డ్స్ సేమ్ వస్తున్నాయి, V2 అండ్ V3. స్టాండ్, స్టూడ్, స్టూడ్, అండర్స్టాండ్, అండర్స్టూడ్, అండర్స్టూడ్, బిల్డ్, బిల్ట్, బిల్ట్. ఈ విధంగా మనకు 2 వర్డ్స్ సేమ్గా వస్తాయి, V2, V3 సేమ్గా వస్తున్నట్లయితే అవి ఈ కేటగిరీకి వస్తాయి. నెక్స్ట్ కేటగిరీ మనకు 3 వర్డ్స్ ఆర్ సేమ్, అంటే 3 వర్బ్ ఫార్మ్స్ కూడా సేమ్గా ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ కట్, 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 పుట్, 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 హిట్, 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 షట్, 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 సెట్, సెట్, సెట్. ఇలా మనకు 3 పదాలు కూడా సేమ్గా వస్తాయి. అంటే V2, V3, V1 ఏవి కూడా మారదు, ఒకే ఫామ్గా కలిగి ఉంటాయి ఇవి. స్ప్లిట్, స్ప్లిట్, స్ప్లిట్ కానీ హర్ట్, 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 బెట్, 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 కాస్ట్, కాస్ట్, కాస్ట్. ఇవి చూడడానికి చాలా బేసిక్గా అనుకుంటామండి, ఇవే మనకు ఎగ్జామ్లో బోల్టా కొట్టిస్తాయండి. అంటే ఇచ్చే ప్రశ్నలో చాలా ట్విస్ట్ చేయబడి అడుగుతారు కాబట్టి అప్పుడు మనం ఈ వర్బ్ ఫామ్ని గుర్తుపెట్టాలి. ఇంకోటి చూడండి బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్ట్, బ్రాడ్కాస్ట్. దీని నుంచి మన పీజీటీలో క్వశ్చన్ కూడా ఇవ్వడం జరిగింది, ఇది నేను చూపిస్తాను ఇప్పుడు. తర్వాత చూడండి ఫిట్, 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 లెట్, 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 రీడ్, రెడ్, రెడ్, క్విట్, 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 అప్సెట్, అప్సెట్, అప్సెట్. తర్వాత స్ప్రెడ్, 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 థర్స్ట్, 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 బ్రస్ట్, 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 షెడ్, షెడ్, షెడ్. ఇలా 3 పదాలు కూడా సేమ్గా ఉంటాయి. ఇవి పాస్ట్ టెన్స్లో అయినా, ఫ్యూచర్ టెన్స్లో అయినా, ప్రజెంట్ టెన్స్లో అయినా ఒకే పదాలను కలిగి ఉంటాయి ఇవి. మనకు మెగా డిఎస్సి 2025లో పీజీటీలో ఇచ్చిన ప్రశ్న ఒకసారి గమనించండి. సో ఈ స్పీచ్ విల్ బి బ్రాడ్కాస్ట్. సో బ్రాడ్కాస్ట్ అనేది ఏ టైప్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి ఇచ్చారు, అడ్జెక్టివా, వర్బా, అడ్వర్బా, అలా నౌనా అని. సో మనకి ఇక్కడైతే ఈజీ. సో నెక్స్ట్ ఈసారి అడగడంలో ఇంకో థర్డ్ ఫామ్ని కానీ సెకండ్ ఫామ్ని కానీ ట్విస్ట్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు ఈ వర్బ్ ఫామ్స్ని చాలా వరకు గుర్తుపెట్టుకోవాలి. మొత్తానికి వర్బ్స్ అండి, మీరు ఈ వర్బ్ మొత్తం మెయిన్ వర్బ్స్ కిందకి వస్తాయి. మీరు 50 to 100 మినిమం మైండ్లో గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు మైండ్లో తిరుగుతూ ఉండాలి ఈ వర్బ్ ఫామ్స్. దెన్ ఓన్లీ అదర్ ఆస్పెక్ట్స్ విల్ బి ఈజీ. ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ అంటే మనం ఈజీగా మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునేంత వరకు ఏవైతే యాక్టివిటీస్ చేస్తామో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ పోయే పిల్లవాడు చూసుకుని మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి ఏవైతే నైట్ పడుకున్న తర్వాత చేస్తాడో అవన్నీ మీరు ఒక యాక్టివిటీస్ మైండ్లో గుర్తుపెట్టుకుంటే అప్పుడు వర్బ్ ఫామ్స్ ఈజీగా 50 కాదు కదా 100 కూడా గుర్తుంటాయి, నో ప్రాబ్లం. సో ఇంత రీక్యాప్ చూద్దాం. ఇంతవరకు మనం ఏం నేర్చుకున్నామంటే బేసిక్గా మనం వర్బ్ అంటే యాక్షన్ వర్డ్ అండి, అందులో మెయిన్ వర్బ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అందులో రెగ్యులర్, ఇర్రెగ్యులర్ 2 రకాలుగా ఉన్నాయి. రెగ్యులర్ వర్బ్ అంటే మనకు ఈడీ ఫామ్స్ యాడ్ చేస్తాం, ఇర్రెగ్యులర్ ఫామ్స్ని ఈడీ యాడ్ చేయం. బట్ అందులో 3 టైప్స్గా డివైడ్ చేసాం. 3 వర్డ్స్ సేమ్గా వచ్చేవి లైక్ కట్, 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 పుట్, పుట్, పుట్ అలాంటివి. 3 వర్డ్స్ డిఫరెంట్ అయ్యేవి లైక్ రైట్, రోట్, రిటర్న్, స్పీక్, స్పోక్, స్పోకన్. ఇవన్నీ డిఫరెంట్ వర్డ్స్ 3 కూడా. నెక్స్ట్ కేటగిరీ మనకు 2 వర్డ్స్ ఆర్ సేమ్ లైక్ టెల్, టోల్డ్, టోల్డ్, సెల్, సోల్డ్, సోల్డ్ ఇలాంటివి గుర్తు చేసాం కదా. గుర్తుపెట్టుకోవడానికి జస్ట్ డివైడ్ చేసాం. మొత్తానికి ఇవి ఇర్రెగ్యులర్ వర్బ్స్, ఇవి రెగ్యులర్ వర్బ్స్. ఇవి రెండు మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. 50 నుంచి 100 వరకు మన మైండ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు కొన్ని మోస్ట్ కన్ఫ్యూజ్డ్ వర్బ్ ఫామ్స్ చూద్దామండి. ఇవి చూడడానికి స్పెల్లింగ్స్ ఒకేలా ఉంటాయి, ప్రొనౌన్సియేషన్ ఒకేలా ఉంటుంది, కానీ మీనింగ్లో చాలా డిఫరెంట్ ఉండి ఇదే మనకు హాఫ్ మార్క్ పోవడానికి ఛాన్సెస్ ఉంటాయి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. ఈ హాఫ్ మార్క్ వల్లనే మనకు జీవితాలు కింది పైకి అయిపోతాయి కదా, మీకు అందరికి తెలుసు. సో ఇవి చూద్దామండి ఒకసారి. లై, లైడ్, లైడ్. లై అంటే ఇది అబద్ధం చెప్పడం అని చెప్తాం కదా, హీఈస్ టెల్లింగ్ లైస్ అని అన్నట్లు అది. ఇంకో లై అంటే పడుకోవడం, లై డౌన్ ఉంటాం కదా, దానికి పాస్ట్ టెన్స్ వచ్చేసి మనకు లే, థర్డ్ ఫామ్ లేన్ వస్తుంది. ఇంకో లే ఉంది, అదే ఇక్కడ ఆ వస్తువుని ఉంచడం అంటాం కదా, పెట్టడం, ఉంచడం. సో దానికి లేయిడ్, లేయిడ్ థర్డ్ ఫామ్ వస్తుందండి. చూడండి ఒకేలా ఉన్నాయి కదా, లే, లై, లే, కానీ మీనింగ్ చాలా డిఫరెంట్. ఒక లై అంటే అబద్ధం చెప్పడం, ఇంకో లై అంటే పడుకోవడం, ఇంకో లే అంటే ఏదైనా వస్తువుని ఉంచటం. కన్ఫ్యూజ్ కావద్దు, బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ రెండ్, రెంట్, రెంట్. రెండ్ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, రెండ్ అనే మీనింగ్ ఉంది. రెండ్ అంటే చీల్చడం అండి. సో బలవంతంగా ఏదైనా దాన్ని చీల్చడం, ముక్కలు చేయడం లాంటిది అలా. సో దానికి పాస్ట్ టెన్స్గా మనకు V2 రెంట్ వస్తుంది, V3 కూడా రెంట్ వస్తుంది. ఇంకో రెంట్ మనం అద్దెకి తీసుకుంటాం కదా, అద్దె ఉంచడం, అద్దెకి ఇల్లు తీసుకోవడం లాంటివి. ఆ రెంట్ ఈ వర్డ్కి రెంటెడ్, రెంటెడ్ అనే మీనింగ్ వస్తుంది. అబ్జర్వ్ చేయాలి బాగా. నెక్స్ట్ చూద్దాం కొన్ని. రైజ్, రోజ్, రైజన్. ఈ రైజ్ అంటే మన లేచురా అనే ఉద్దేశంతో వస్తుంది. ఇంకోటి రైజ్ అంటే పైకి ఎత్తడం, లైక్ ఈ రైజ్డ్ ఇస్ ఐబ్రోస్ అలాంటి మీనింగ్తో రైజ్డ్, రైజ్డ్. ఇంకో రేజ్ అంటే నేలమట్టం చేయడం, రేజ్డ్, రేజ్డ్ మీనింగ్తో వస్తుంది. చూడండి రైజ్, రోజ్, రైజన్, రైజ్, రైజ్డ్, రైజ్డ్, రేజ్, రేజ్డ్, రేజ్డ్. బాగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ సా, సాడ్, సాన్. సా అంటే ముక్కలు ముక్కలు చేయడం, ఏదైనా కత్తి ఇలా తీసుకొని ముక్కలు చేసేదాన్ని సాడ్ అంటాం. దాని పాస్ట్ టెన్స్ సాడ్, సాన్ అని వస్తుంది థర్డ్ ఫామ్, లేదా సాడ్ అని వస్తుంది. నెక్స్ట్ సీ, సా, సీన్. ఇది మనకు తెలుసు, చూడడం అనేది సీ, సా, సీన్. నెక్స్ట్ వైండ్. వైండ్ అంటే ఏదైనా రోప్ తీసుకొని కట్టడం లేదా చుట్టడం లాంటివి వస్తుంది అనమాట, దానికి వైండ్. వూండ్, వూండ్. నెక్స్ట్ వూండ్. వూండ్ అంటే గాయపరచడం, వూండ్, వూండెడ్, వూండెడ్.
తర్వాత ఫాల్ ఫెల్ ఫాలెన్, ఫాల్ అంటే కింద పడ్డాం, ఫాల్ ఫెల్ ఫాలెన్. తర్వాత ఫెల్ మనకు వూండెడ్ అంటే గాయపరచడం అనే మీనింగ్. తర్వాత మనకు ఫాల్ ఫెల్ ఫాలెన్ అంటే ఫాల్ అంటే కింద పడ్డ మీనింగ్తో వస్తుంది. నెక్స్ట్ ఇంకో ఫెల్ V1గా వస్తే ఫెల్ అంటే కోయడం లేదా నరకడం అలాంటిది వస్తుంది. సో ఫెల్డ్. తర్వాత ఫైండ్ అంటే మనకు ఏదైనా కనుక్కోవడం. ఫౌండ్ అనే V1గా వస్తే ఏదైనా స్థాపించడం, సంస్థ కానీ ఏదైనా ఇంకేదైనా అట్లా. ఫౌండెడ్. నెక్స్ట్ మనకు గ్రైండ్ అంటే తెలుసు కదా, పిండి చేయడం అనే మీనింగ్తో వస్తుంది. గ్రౌండ్. నెక్స్ట్ గ్రౌండ్ అనే మీనింగ్తో వస్తే గ్రౌండ్ V1గా వస్తే అంటే నేల మీద ఉంచడం అలాంటిది. సో గ్రౌండెడ్. తర్వాత హ్యాంగ్ అంటే ఉరి తీయడం అలాంటిది అనమాట. సో ఇంకోటి హ్యాంగ్ అంటే వేలాడటం అనే మీనింగ్తో కూడా వస్తుంది. అప్పుడు హంగ్ అని మీనింగ్. తర్వాత బర్డ్ ఫ్లై అంటాం కదా, అది ఫ్లోన్. నెక్స్ట్ వాటర్ ఫ్లో గురించి మాట్లాడితే ఫ్లోడ్. నెక్స్ట్ బోర్ అంటే సహించడం అనే దానికి, బోన్ అని కూడా రావచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందులో హెల్పింగ్ వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. డూ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, బీ ఫార్మ్స్ అనేవి. సో దాని తర్వాత మళ్ళీ మెయిన్ వర్బ్స్లో అడ్వాన్స్ అన్న టైప్స్ అన్నీ కూడా కవర్ చేసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్